శ్రీశైలం ప్రాజెక్టు ప్రాథమికంగా అది జల విద్యుత్ కోసమే ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది లోకానికి విదితమే, అందులో కొత్త అంశం ఏం లేదు. కాకపోతే పలుమార్లు మాట్లాడుకున్నట్లే, పలుమార్లు మేము పునరుద్ఘాటించి చెప్పినట్లే తాగునీళ్లను అక్రమంగా తీసుకుపోవడం అనేటువంటిది 1984 నుంచి మొదలుపెట్టి ఆ తదుపరి 2004లో దాని యొక్క పరిమాణాన్ని పెంచి అక్రమంగా గేట్లు పెట్టి ఇష్టారీతిగా రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు తోచిన విధంగా చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతులు ఆ నీళ్లను, కృష్ణానది నీళ్లను ఆ రకంగా డైవర్ట్ చేసినారు. ఒక అక్రమం చేసి ఇదే సక్రమము అని చలామణి చేయడం అనేటువంటిది అది రాజ్యాంగబద్ధం కాదు. అక్రమం మేము ఒకసారి చేసినాం కాబట్టి ఇది కాలగమనంలో సక్రమం అవుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. అక్రమం ఎప్పటికైనా అది అక్రమంగానే ఉంటుంది. ప్రశ్నించబడనంతకాలం అది అక్రమం. ఒకసారి ప్రశ్నించిన తర్వాత దాన్ని సక్రమంగా ఎట్లా మార్చాలనో దాన్ని కోరేటువంటి ప్రజలు కోరుతారు, జరగాల్సింది జరుగుతుంది. అదే ఇవాళ తెలంగాణ చేస్తున్నది కూడా. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నికర జలాలలో మనకు ఆనాడు కేటాయించబడి ఉన్నటువంటి 811 టీఎంసీలలో బచావర్ ట్రిబ్యునల్ ప్రకారంగా వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను వాడుకునేటువంటి క్రమంలో ఆనాటి బచావర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును కూడా దృష్టిలో పెట్టుకొని చూసినా కూడా క్యాచ్మెంట్ ఏరియా కృష్ణానదికి అత్యధికంగా ఉండేటువంటిది 20,000 స్క్వేర్ మైళ్ళు. కృష్ణానది యొక్క క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో 20,000 స్క్వేర్ మైళ్ళు. 9,000 స్క్వేర్ మైళ్ళు మాత్రమే ఇప్పటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఆంధ్ర ప్రాంతం. అటువంటిది అత్యధిక శాతం ప్రాజెక్టులు కానీ అత్యధిక శాతం నీటి వినియోగం కానీ ఎక్కడ జరగాలి? తెలంగాణ ప్రాంతంలో జరగాలి. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక భాగం నీళ్లను ఇక్కడ వినియోగించాలి. ఆ పని అసలే చేయకుండా 811 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించిన వాటాలోకి వెళ్ళి క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం కోసం ఉద్దేశించి ఎక్కువ ప్రాజెక్టులు కట్టడమే కాక ప్రాజెక్టులకు నీటి కేటాయించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమది కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను పెట్టేసి మేము పెట్టినాము, ఇవి నీటి కేటాయింపులు ఉన్నాయి కాబట్టి అదే లెక్కన వాళ్ళు అదే ఎన్నిసార్లు మాట్లాడినా అదే లెక్క మాట్లాడతారు. సరే, ఆ ట్రిబ్యునల్ యొక్క కాలగడువు ముగిసిపోయింది. రెండవ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటై కూడా 17 ఏళ్ళు అయిపోయింది. రెండు రాష్ట్రాలవి కూడా 7 ఏళ్ళు అయిపోయింది. రెండు రాష్ట్రాల మధ్యన ఈ నీటి కేటాయింపులు శాశ్వత ప్రాతిపదికన జరగాలని మనం కోరినాము. విభజన చట్టంలో స్పష్టంగా ఉంది, నీటి కేటాయింపులు జరిగేంత వరకు టెంపరరీ అండ్ అడాక్ బేసిస్ మీద ఇది వరకు ఉండేటువంటి దాని ప్రకారంగా పోండి అని చెప్పినారు. అది శాశ్వతం కాదు, నీటి కేటాయింపులు జరగాల్సి ఉంది. ఈ లోపల కొత్త ప్రాజెక్టులు ఎవరు మొదలుపెట్టినా, ఏ రాష్ట్రం మొదలుపెట్టినా ఒకటి నీటి కేటాయింపులు పొందాలి, రెండు అన్ని రకాల అనుమతులు పొందాలి. ఇవి లేకుండా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టవద్దు. మరి ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎట్లా మొదలు పెడతారు? వాళ్ళు ఆ జివో ఇచ్చినాడే మేము ప్రొటెస్ట్ చేసినాం, కేంద్రానికి చెప్పినాం, ఇవ్వడమే తప్పన్నాం. వాళ్ళ వాదన వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు విఘ్నతకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ తక్కువ చేస్తారు దురదృష్టవశాత్తు ఆ ప్రాంత నాయకులు. నీటిపారుదల రంగానికి సంబంధించి, అదేవిధంగా నీటిపారుదల రంగానికి నిష్ణాతుడుగా ఉండడమే కాక సలహాదారుడుగా కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నదీ జలాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఒక నిష్ణాతుడిగా పేరున్నటువంటి ఎన్డి గులాటి, పద్మభూషణ్ 1960స్లోనే పద్మభూషణ్, అతను 1961లో పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఫేమస్ ఈ రివర్ డెవలప్మెంట్స్ అండ్ రివర్ వాటర్ డెవలప్మెంట్స్ మీద హీజ్ అథారిటీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది అథారిటీస్. ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు, ఒక ప్రాంతం యొక్క బేసిన్లో ఉండేటువంటి ప్రాంతం యొక్క అవసరాలు తీర్చకుండా మరో బేసిన్కి ఈ నీళ్లు తరలించడం అనేటువంటిది ఇది హేతుబద్ధం కాదు, న్యాయము కాదని చెప్పిన. నీటిపారుదల నిపుణులు చెప్పే విషయాలు మీకు పట్టవు, రాజ్యాంగం చెప్పేది పట్టదు. మీరు చేసిందే రాజ్యాంగం, మీరు నిర్ణయించిందే రాజ్యాంగమా? ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడతారు టెక్నికల్గా?
మాకు 512 టీఎంసీల కేటాయింపు ఉంది కదా, దాన్ని వాడుకుంటే తప్పే. అసలు 512 టీఎంసీ కేటాయింపు అనేదే తప్పని కదా ఇప్పుడు మేము వాదిస్తున్నది. బచావత్ కేటాయించినటువంటిది 811 టీఎంసీలలో న్యాయబద్ధంగా 500 టీఎంసీలు తెలంగాణకు వాడాలి. తెలంగాణకు వాడేటట్లు మీరు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టే ఈ దుర్గతి. ఇక్కడ కట్టకుండా మీరు కట్టుకొని మేము కట్టుకున్నాం కాబట్టి ఇది మా వాటా అంటే ఎట్లా? కాదు కదా, అది న్యాయం కాదు, ఆ వాటా కానే కాదు. దాని మీద మీరు మాట్లాడేటువంటి మాటలు అసంబద్ధం. ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి, పొరుగున ఉండేటువంటి మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ రాష్ట్రాలను ఒప్పించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని న్యాయబద్ధంగా కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. మీలాగా విభజన చట్టంలో లేకున్నా, హక్కు లేకున్నా, బేసిన్లో లేకున్నా ఏకపక్షంగా రాయలసీమకు జీవో ఇచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచి ప్రాజెక్టు మొదలుపెట్టి పనులు చేసుకుంటూ పోయి కోర్టులు వద్దన్నా గ్రీన్స్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా మా ఇష్టారాజ్యంగా మేము ప్రాజెక్టు మొదలు పెడతాం అనేటువంటి వైఖరి తెలంగాణ ఎప్పుడు అవలంబించలే కదా. మళ్ళీ ఏమైనా మాట్లాడితే మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి లెక్క పెడతారు. పాలమూరు రంగారెడ్డికి నువ్వు లెక్క పెట్టడానికి ఆస్కారమే లేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చినటువంటి జీవో. పైగా మొదటి ట్రిబ్యునల్ అనేటువంటి బచావ ట్రిబ్యునల్లో ఈ ప్రాంతానికి దక్కవలసిన నీళ్లు దక్కలేదనే కదా మొత్తం పంచాయతీ మీకు మాకు ఉన్న పంచాయతీ అది కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమమే అది కదా కేసీఆర్ నాయకత్వాన. నీళ్లే కదా ఇంత మంట పుట్టించింది. విభజన అయినాక మరి న్యాయబద్ధంగా మీ వాటా మీకు రావాలన్నప్పుడు మీరు ఆ దిశగా చర్యలు ఎక్కడున్నాయి మీవి? కేటాయింపులు జరిపించుకునేటువంటి పద్ధతిలో మీరు చేసింది ఏముంది? కాబట్టి మీరు ఏకపక్షంగా నిర్మిస్తున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిదే రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, బేసిన్ సూత్రాలకు వ్యతిరేకం, నదీ జలాల పంపిణీ అంశానికి సంబంధించి అది పూర్తిగా వ్యతిరేకమైంది, అసంబద్ధమైంది. కాబట్టే తెలంగాణ ప్రజలం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. నిలుపుదల చేయడానికి శతవిధాల మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇవాళ వాళ్ళు విచిత్రమైన వాదన చేస్తారు. వాళ్ళు పెట్టిందే ఇవాళ 800 అడుగులోంచి పెట్టినారు. శ్రీశైలం అట్టడుగు నీళ్లలోకి వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల కోసం రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోదగినటువంటి పరిమాణంలో పెట్టినారు. 300 మీటర్లతోనే కాలువ తీస్తారు రేపు. వాళ్ళ స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తే నదిని మలుపుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 800 అడుగులనేమో వాళ్ళు ప్రతిపాదించవచ్చట. ఒకటి అక్రమ ప్రాజెక్టు, దాన్ని కట్టనీయము. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్నే వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు 800 అడుగులో మీరు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మీరు అక్కడి నుంచి ఎత్తిపోయడానికి మీరు పెట్టుకుంటే మరి 808 అడుగులో బాజాప్తాగా పవర్ జనరేషన్ కోసం పెట్టినటువంటి ఆ వెంట 808 అడుగులో ఉంది కదా, అది ఎట్లా తప్పవుతుంది? మేము పెట్టింది కాదు కదా, జల విద్యుత్ కేంద్రం కోసం పెట్టింది కదా. అది నీళ్లు పైనుంచి మేము తీసుకోవాలంటే అట్టడుగున 808 అడుగులలో నీళ్లను జల విద్యుత్ కోసం వాడితే మాకు నీళ్ళు ఏడుంటాయని అలా మరి మీరు చాలా ఆందోళన వెలిపిస్తున్నారే. మరి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కాదా? 808 అడుగులో వెంట్స్ పెట్టుకున్నది జల విద్యుత్ ప్రాజెక్టు నీళ్ళు రానికే కదా. కొత్తగా కేసీఆర్ వచ్చి పెట్టిండా? దానికి ఉన్నదే కదా వాడుతున్నాం. పైగా జల విద్యుత్ కేంద్రానికి అది సంపూర్ణంగా తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్. మాకు పవర్ అవసరం ఉన్నప్పుడు మేము ఉత్పత్తి చేసుకుంటాం, మా అవసరం అది. మరి దీని మీద నీళ్లు అవసరం ఉన్నప్పుడు, వ్యవసాయానికి అవసరం ఉన్నప్పుడు, లేదా వాటి కోసం నిల్వ ఉంచుదాం అనుకునేటువంటి టైంలో ముందే మీరు తోడేస్తున్నారు. ముందే తోడేస్తే మీ వాటా నీళ్లను లెక్కకేసుకోవాల్సి వస్తుంది అని ప్రధానమంత్రికి మొరబెట్టుకుంటున్నారే. మరి నీళ్ళే లేకుండా కరువులో ఉన్నప్పుడు, మంచినీళ్ళకు కూడా కటకట ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీళ్ళు అవసరం అని చెప్పి ఇదే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పవర్ జనరేట్ చేసి ఆ నీళ్ళని కృష్ణా డెల్టాకు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 ఏళ్ల కాలం పవర్ జనరేషన్ ద్వారా కృష్ణా డెల్టాకు మీరు నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? మీరు పరిపాలన చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇది జరిగింది కాదా? మీరు చేసే సక్రమము మేము ఒక సొంత రాష్ట్రంగా మా హక్కును మేము వినియోగించుకుంటే ఇలా తప్పవుతుందా? అసంబద్ధంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది గౌరవ మంత్రులు. చరిత్ర మూలాల్లో కన్నా పోవాలి.
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. సామరస్య ధోరణితో పరిష్కారం కావాలనేటువంటి ఆశాభావ దృక్పథంతో మేము ఉంటిమి. కానీ వాళ్ళు అట్లా లేరు. అటువైపు అడుగులు వేసి పరిష్కార మార్గాలు ఏమైనా వెతుకుదాం, ఉన్నాయా అటువంటి పరిష్కార మార్గాలు అనేది ఆ ఆలోచనకే వాళ్ళు ఆస్కారం ఇస్తలేరు. మాకు తోచింది మేము చేస్తామంటారు. అది ప్రశ్నిస్తే పక్క రాష్ట్రంగా, పొరుగు రాష్ట్రంగా మేము ఇట్లా అనుకోలేదు అది ఇదని మాట్లాడుతుండే వాళ్ళ. అదేవిధంగా ఈ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి దాన్ని పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నోటిఫై చేసి ఉండాల్సింది. ఇక్కడ మేము చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, కేంద్రం తనకేం పట్టనట్లు ఉండేటువంటి ఈ మెతక వైఖరి కానీ, ఈ ఉదాసీన వైఖరి కానీ, రెండు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి అంశాలను తేల్చాలనేటువంటి వాళ్ళకి ఆ తపన కానీ, లేకుంటే ఆ కన్సర్న్ కానీ లేకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా అన్యాయం అండి, దుర్మార్గం. ఇది అన్యాయమే కాదు, దుర్మార్గం కూడా. ఇంత పట్టింపు లేకుండా ఎట్లుంటారండి? గతంలో దక్షిణాదిలో చూసినారు కదా, సుప్రీంకోర్టు దాకా పోయి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నానా యాగి జరిగింది కావేరీ నీళ్ళ మీద, కర్ణాటక తమిళనాడు మధ్యలో. మరి కేంద్రం ఏం చేయదలుచుకున్నది? ఈ అంశాలను త్వరగా పరిష్కారం చేయాలనేటువంటి విఘ్నత చూపిస్తుందా లేదా? ఒక కాలగడువు విధించి ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఒక నిర్దిష్ట కాలగడువు 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం ఇచ్చి శాశ్వత ప్రాతిపదిక మీద ఈ నీళ్లను మూలాల్లోకి పోయి రెండు రాష్ట్రాల వాదనలు విని అవసరాలను, బేసిన్ అవసరాలను గుర్తించి న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు జరిగేటట్లు కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ ట్రిబ్యునల్ను ఆదేశించి దానికి ఆ ఫ్రేమ్లో ఈ టైం లోపల ఇమ్మని, ఫలానా ఉత్తర్వులు ఇవ్వమని కేంద్రం కూడా చెప్పదు. కానీ ఉత్తర్వులు త్వరగా వెలువడేటట్లు, కేటాయింపులు త్వరగా జరిగేటట్లు ఓ నిర్దిష్ట కాలగడువునైతే కేంద్రం పెట్టొచ్చు కదా, ఎందుకు పెడతలేరు? ఇలా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కానీ, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కానీ ఏ రోటికాడ ఆ పాట పాడతారా? తెలంగాణలో ఒక పాట, ఆంధ్రలో పాట పాడతారా? తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్లో ఉన్నది నిజం కాదా? 20,000 స్క్వేర్ మైళ్ళ క్యాష్మెంట్ ఏరియా తెలంగాణకే ఉంది, కృష్ణాలో అది నిజం కాదా? నిజమైతే ఆ దామాషాలో ఇక్కడ నీటి కేటాయింపులు ఉండాలనా, ఉండకూడదా? మీరు ఆ విషయం మాట్లాడతారా, మాట్లాడరా? తెలంగాణ ప్రాజెక్టులకు అసలు నీళ్ళు అవసరమా కాదా? ఏం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు? ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఆంధ్రాలో ఆంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట్లాడినట్లు కృష్ణానది జలాల మీద కూడా అక్కడి మాట అక్కడ, ఇక్కడి మాట ఇక్కడ మాట్లాడితే ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు, గుర్తిస్తారు. రెండు జాతీయ పార్టీలు, మోస్ట్ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం, పేరుకు జాతీయ పార్టీలు, వాళ్ళకి జాతీయ ప్రయోజనాలు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి అంశాలను పరిష్కరించడంలో కనిపిస్తలేవు. ఈ రాష్ట్రాలు వాళ్ళకి జాతిలాగా కనిపిస్తలేవు. కనిపిస్తే పరిష్కారం కోసం వాళ్ళు తండ్లాడతారు. ఆ రోజు మొత్తం తెలంగాణ ప్రాంతానికి ఒక రాష్ట్రంగా ఉండి వెలిగినటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి సంపూర్ణ అన్యాయం చేసినటువంటి పాపమే కాంగ్రెస్ పార్టీ. నదీ జలాలలో, ఉద్యోగాలలో, ఇక్కడి వనరుల దోపిడీలో మొత్తానికి మొత్తం ఈ ప్రాంతమే సంపూర్ణంగా పరాధీనమైపోవడానికి ప్రత్యక్ష కారకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనీసం చరిత్రలో ఆ పాపం కడుక్కునేటువంటి ఒక అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అనివార్యమై యూపీఏలో భాగంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కానీ అప్పుడు కూడా 190 లిటిగేషన్లు పెట్టినారు. త్వరగా రాష్ట్రాలు మనుగడలోకి వచ్చి వీలైనంత త్వరగా వాటి అంశాలు పరిష్కారం చేసుకొని ముందలు పోవాలని వాళ్ళు ఆశించలే. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు వాళ్ళు చేసింది కదా, కష్టాలేదో వాళ్ళు పడని మాకేమన్నట్లు వీళ్ళ వైఖరి ఉంది. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలు కూడా అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ పార్టీల యొక్క వైఖరి అవకాశవాద వైఖరి. కేవలం
రాజకీయ భిక్ష కోసం యాచించేటువంటి వైఖరే తప్ప ప్రజా ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు. శాశ్వత ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల అభివృద్ధి పట్ల వీళ్ళకు ఏ రకమైనటువంటి కన్సర్న్ లేదు. ఉంటే గాలి మాటలు ఏదో కేసీఆర్ 4 మాటలు అందామా, ప్రభుత్వాన్ని అందామా, ఏదో 4 గాలి మాటలు అనడానికే పరిమితం అవుతున్నారు వాళ్ళు. కానీ నీళ్లకు సంబంధించిన మూలాల్లోకి పోయి జరిగిన అన్యాయం ఇదైతే మరి సవరించే మార్గాలు ఏంటో సూచన చేయాలి కదా. నేను ఇంకో మాట చెప్తున్నా, ఇటీవల కూడా చెప్పిన, తెలంగాణ ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టుల మీద, ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల మీద ఆకలి దప్పులతోన కరువు ఛాయలతోన అలమటించినటువంటి ప్రాంతాలవి నల్లగొండ కానీ, మహబూబ్నగర్ కానీ, రంగారెడ్డి కానీ, అటువంటి ప్రాంతాలకు త్వరగా నీళ్ళు వచ్చి త్వరగా బాగుపడితే సంతోషపడాల్సింది పోయి ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు అనేక మంది అనేక కేసులు వేసినారు ఈ ప్రాజెక్టులు ముందరికి పోవద్దని. మరి వీళ్ళలో ఏ ఒక్కరైనా ఆంధ్ర ప్రాంతంలో అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద ఒక్కనాడైనా కేసులు వేసిరండి? వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతలు తెలంగాణ ప్రాజెక్టులు ముందరికి పోకుండానేమో కేసులు వేస్తారు. తెలంగాణలో అయ్యుండి ఈ గడ్డ మీద పుట్టి ఆంధ్ర ప్రాంత అక్రమ ప్రాజెక్టుల మీద వీళ్ళకు ఒక్క కేసే నీకే కూడా ఎందుకు చేత కాలేదు? మరి న్యాయవాదులు దొరకలేదా? న్యాయ నిపుణులు దొరకలేదా? అంటే మీకు ఆ ఉద్దేశం లేదు. పరాయోడు ఎంత కొల్లగొట్టినా పర్వాలే, తెలంగాణలో మాత్రం రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఇక్కడ ప్రజలలో ఒక చెరగని ముద్ర పడుతుంటే అది ఉండకూడదు. అది మీ యొక్క ఏకైక లక్ష్యం అదే, ఇంకా వేరే ఏం లేదు. ప్రజా ప్రయోజనం లేదు, ఏం లేదు. వాళ్ళ దృష్టిలో ఖ్యాతి ఒకడికే పోతుంది, ఆయనకే పోతుంది, గ్రేట్. ఇదా మీరు ఆలోచించేది? శాశ్వతంగా ఒక ప్రాంతం యొక్క అభ్యున్నతి మీకు పట్టదా? అందుకే ఇటీవల మేము ప్రతిపాదించినటువంటివి కూడా, మొన్న ఇష్యూ చేసినటువంటి జీవోలో వచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా ఎక్కడ కూడా అతిక్రమించి చేసే పనులు కావవి. ఉదాహరణకు జోగులాంబ బ్యారేజ్ ప్రకటించినాం. జోగులాంబ బ్యారేజ్ కృష్ణానది మీద ఒట్టిగానే ప్రకటించలే మేము. నికర జలాలలో జూరాల మీద 18 టీఎంసీలు, భీమా కోసం 20 టీఎంసీలు నికర జలాలలో కేటాయింపులు ఉన్నాయి కృష్ణానదిలో. ఆ కేటాయింపులున్న నికర జలాలను సంపూర్ణంగా వాడుకునే వసతి లేదు మాకు. జూరాలలో వాడుకోదగినటువంటి నీళ్ళు 6.5 టీఎంసీలే. మిగతా నీళ్లు మేము వాడుకునే అవకాశమే లేదు, ప్రాజెక్టే లేదు. కాబట్టే ఎగువన భీమా కాలువ, దిగువన జోగులాంబ రిజర్వాయర్, ఏది మన బరాజు, ఈ 2 నిర్మాణానికి తలపెట్టినాం. ఇవి కొత్తవి కావు. మా నీళ్లను వాడుకోవడానికి, మా కేటాయింపులు ఉన్న నీళ్లను వాడుకోవడానికి మాత్రమే ఏర్పాటు ఇది. మీరు ఆనాడు చేయలేదు, కట్టలేదు. మాకు అవసరమైన నీళ్లు వాడుకునే వసతి లేదు కాబట్టే మీ హయాంలో, మా హయాంలో మేము చేసుకుంటున్నాం. అందువల్ల యాగి చేయడము, ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం మూలంగానూ సమస్య పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటే అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ముందు మీ వైపు నుంచి మీ పరిమితులు, నీటి వాటాలో మీ పరిమితి ఎంతో మీరు ఎరిగి ప్రవర్తించాలి. అక్రమంగా కట్టుకున్నాం కాబట్టి అవి అన్నీ సక్రమం కావాలన్న మూడ్లోకి వెళ్ళి ముందు బయటికి రావాలి. నౌ వీఆర్ ఏ స్టేట్. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్నాం, మాకు ఇక్కడ హక్కులు ఉన్నాయి. పరివాహక ప్రాంతం మాది ఎక్కువ, ఇక్కడ అవసరాలు తీరలే, ఆనాడు ఇక్కడ ప్రాజెక్టులు కట్టలే, ఆ మోతాదు నీళ్లను వాడుకునే ప్రాజెక్టులు లేవు. రాష్ట్రం వచ్చినాకనే మొత్తం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇలా ముందరికి పోతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవాళ కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్మెంట్ ద్వారా ఇవాళ జరుగుతున్న జల విద్యుత్ ఉత్పత్తిని ఆపడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అర్ధరహితమైంది, అది చెల్లుబాటు అయ్యేది కాదు. వాళ్ళు కోరితే ఆపేది కాదు. అది ఇట్స్ అవర్ రైట్ఫుల్ ప్రాజెక్ట్. దాని మీద ఎవరు ఆంక్షలు పెట్టడానికి కూడా లేదు. నేను చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నా. తెలంగాణ జల విద్యుత్ ప్రాజెక్టు, శ్రీశైలం దగ్గర ఉన్న తెలంగాణ భూభాగంలోని జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఏ రకమైన చట్టపరమైనటువంటి ఆంక్షలు కానీ లేవు, ఏ రకమైన ఆదేశాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు. దాని మీద ఉన్న వెంట్సే 808లో ఉన్నాయి.
ప్రాజెక్టు కట్టిందే పవర్ జనరేషన్ కోసం. మీరు సాంకేతిక అంశాలు మాట్లాడినా ఇంకేం మాట్లాడినా వాదన ఒకవైపే ఉంటుందని భ్రమపడొద్దు ఎప్పుడు కూడా. మా వైపు ధర్మం ఉంది, న్యాయం ఉంది, రాజ్యాంగపరంగా రక్షణలు ఉన్నాయి కాబట్టే మేము మా హక్కుల సాధన కోసం లేదా హక్కులను కాపాడుకోవడం కోసం మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం, మా పనిలో మేము ఉన్నాం. అనవసరంగా మాట్లాడి నోరు పారేసుకోవడం మూలంగా వచ్చేటువంటిది ఏమీ లేదు. ఇప్పటికైనా గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చూపినటువంటి ఆ సామరస్యపు బాట ఏదైతే ఉందో మీరు దాని మీద పునరాలోచన చేసుకుంటే మంచిది. అది భవిష్యత్ తరాల కన్నా మేలవుతుంది. అనవసరమైన పట్టుదలలకు మీరు పోతున్నారు, మేము కాదు. అనవసరమైన పట్టుదలలకు పోయి ప్రజల మధ్యలో వైషమ్యాలకు దారితీసేటువంటి మాటలు మాట్లాడవద్దు. అది అవసరం లేని ముచ్చట. పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి 800 అడుగుల నుంచి తీసుకుంటున్నప్పుడు అభ్యంతరం లేదు, మేము కూడా 800 అడుగుల నుంచి తీసుకుంటే అభ్యంతరం లేదని అడుగుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఓల్డ్ ప్రాజెక్ట్ అండి, కన్సీవ్డ్. లిజన్ టు మీ వాళ్ళు ప్రాజెక్టు కట్టడానికేనే అధికారం లేదంటే నువ్వు 800 అడుగుల 801 అడుగు ప్రశ్న కాదు. రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ ఓవర్ కృష్ణా రివర్ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ వితౌట్ దేర్ బీయింగ్ రెగ్యులర్ వాటర్ అలొకేషన్. నీటి కేటాయింపు లేకుండా వాళ్ళు ప్రాజెక్టు మొదలుపెట్టడానికేనే హక్కు లేదు. వాళ్ళు ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే విభజన చట్ట ప్రకారంగా అనుమతులు తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ కేంద్రం నుంచి జలశక్తి నుంచి కానీ అనుమతులు తీసుకొని మొదలు పెట్టాలి. బుద్ధిబుడ్డ చేయనికే లేదు, కేటాయించలేదు నీళ్లు. ఆ 512కు తాత్కాలిక, అదే మీరు మాట్లాడిందే చెప్తున్నాను, తాత్కాలిక కేటాయింపు. అది ఆ తాత్కాలిక కేటాయింపు మీద ఆధారపడి వాళ్ళు ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు. కేంద్ర విభజన చట్టం ఒప్పుకోదు. మళ్ళీ ఒకసారి చదువుకోమని చెప్పండి వాళ్ళ న్యాయ నిపుణులను సంప్రదించమనండి కావాలంటే. ఈ మాట వాళ్ళు ఒకసారి వెనక్కి మళ్ళీ ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. 60 సంవత్సరాల పాటు కృష్ణా గోదావరి నీళ్ళు ఒట్టిగా సముద్రంలోకి పోయినాయి కదా. మళ్ళీ ఆనాడు తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టాలనే ఇంగితం, బుద్ధి, జ్ఞానం లేదా మీరు పరిపాలన చేసినటువంటి మీ పూర్వపు నాయకులకు? ఎక్కడ పోయిందా ఇంగితం? ఇలా పవర్ జనరేట్ చేసిన నీళ్లు కిందికి పోతుంటేనే ఇంత దండలాడిపోతున్నారే. 60 ఏండ్లు మా నీళ్ళని కూడా మా కన్నీళ్లు మిగిల్చి తాగడానికి కూడా నీళ్లు లేకుండా ప్రజలు లక్షల సంఖ్యలో వలసలు పోతుంటే ఒక్క ప్రాజెక్టు కట్టకుండా మీరు కట్టుకున్నారు, మిగతా సముద్రానికి పంపించారు. మేము ఒక్క సీజన్లో పవర్ జనరేట్ చేస్తేనే మీకు ఇంత ఆక్రోశం వస్తుంది, ఇంత బాధ వస్తుందే. మరి 60 ఏండ్లు మేము ఎట్లా భరించుంటామండి? నీళ్ళని సముద్రానికి మీరు పంపిస్తూ ఉంటే నిండితే మీది నిండాలి, లేకుంటే సముద్రానికి పోవాలి. రెండే, మీది నిండాలి, సముద్రానికి పోవాలి, తెలంగాణ ఎండాలి. కాబట్టి మాకుంది ఏదో దాంట్లో కట్టుకుంటామనే వాదనే శుద్ధాబద్ధం అంటున్నా నేను. 512,299 అలొకేషన్ అనేటువంటిది ఇంటర్లాక్యుటరీ అలొకేషన్. అది మధ్యంతరమైనటువంటి శాశ్వతమైన ప్రాతిపదిక కాదు. ఎందుకంటే అప్పటిదాకా రాష్ట్రం ఏర్పడేదాకా ఉన్న ప్రాజెక్టులు అవి వాడుకుంటున్న తీరు అది. కాబట్టి ప్రస్తుతానికి ఇది అమలు. కానీ రేపు రెగ్యులర్ అలాట్మెంట్ అవుతుంది. రెగ్యులర్ అలాట్మెంట్లో నీ 500, 300 కావచ్చు. మా 299, 450 అవుతుందో 500 అవుతుందో తెలియదు. న్యాచురల్లీ ఎందుకు భయపడుతున్నారు మీరు? శాశ్వత కేటాయింపులు త్వరగా జరగాలని మీరు కోరుకోవట్లేదంటేనే యథేచ్ఛగా మీ దోపిడీ కొనసాగాలని, లేకపోతే మీ ప్రయోజనం తక్షణం నీటి కేటాయింపులు జరిగితే లాభం అవుతుందంటే మీరు ఊరుకుంటారా? ఒక్క నెల కూడా ఖాళీగా ఉండరు. అంటే ఇది ఎంత జాప్యం అయితే అంత మీకు లాభం. అదే అక్కడ సూత్రం. I do not want to comment on it. See, who are all these people అండి? తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే వీళ్ళు ఎవరు? వీళ్ళ పాత్ర ఏంది? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు వీళ్ళకి సంబంధం ఏంది? We don't attach any significance to such comments. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు, ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నామని అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి వ్యాఖ్యానిస్తున్నాం? నేను ఏమంటున్నానంటే దక్షత ఉండాలి, సంయమనం ఉండాలి, పాటించాలి. అది కరువైతే
దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు. తెలంగాణ ప్రజలంతా సామరస్యపు ధోరణిలో, తెలంగాణ ప్రజలంతా విశాల హృదయంతో, ఈ భారతదేశంలో ఏ ప్రజలైనా ఎప్పుడైనా ఉన్నారా అండి? 60 ఏండ్లు నీ వాకిట్ల గురిచిన నీళ్లు, నీ మిద్దె మీద గురిచిన నీళ్లు, నీ భూమి మీద గురిచిన నీళ్లు ఒక చుక్క నీతో ఆగకుండా మొత్తం కిందికి పోతూ ఉంటే కళ్ళప్పగిచ్చి చూసిండ్రు తెలంగాణ ప్రజలు. మంచితనము, అమాయకత్వము కలబోసినటువంటివి, సొంత ప్రాంతం వాళ్ళ యొక్క ద్రోహం మూడవది. ఈ మూడు పెనవేసుకొని జరిగినటువంటి అన్యాయం. ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఏమైనా ఉందా ఈ అంశంపై? భవిష్యత్తులో మరి పరిణామాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉత్తరాలు రాస్తారు చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ మాట ఇటీవలనే. ముందు ఒక్కొక్క ఫేజ్డ్ మేనర్లో కదా జరగాల్సింది. జలశక్తి మంత్రితో మాట్లాడినారు, కేంద్ర మంత్రితో మాట్లాడినారు కదా. కేంద్ర మంత్రి తర్వాత ఆయన దగ్గర మ్యాటర్ సీజ్ అయింది, లేకుంటే నా బియాండ్ మై జ్యూరిడిక్షన్ ఆయన అనుకున్నప్పుడు ఆయన సజెస్ట్ చేస్తే తప్పకుండా నా పరిధిలో లేదండి ప్రధానమంత్రి గారిని కలవాలంటే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తప్పకుండా కలవాల్సిందే, దాని తప్పేముంది.